హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. చాలామంది మగవాళ్ళు ప్రేమను కామాన్ని ఒకే విధంగా చూస్తుంటారు. కానీ అవి రెండూ కూడా ఎప్పటికీ ఒకటి కాలేవు. ఎందుకంటే కామం అనేది ఒక రకమైన వ్యామోహం లాంటిది. అది ఒక్కరితో అంతం కాదు. కానీ ప్రేమ అలా కాదు. ఎవరినైనా ప్రేమిస్తే తను చచ్చే వరకు ఒకరినే తన గుండెల్లో పెట్టుకొని జీవిస్తారు. కాబట్టి కామానికి ప్రేమకు చాలా తేడా ఉంది. ఆ రెండిటినీ కూడా ఎప్పుడూ ఒకటిగా చూడరాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే తను చచ్చేంత వరకు ఆ ప్రేమను వారిపైనే చూపిస్తారు. ప్రేమలో మోసాలు అనేవి ఎక్కువగా జరగవు. నిజమైన ప్రేమను 10 మందికి పంచలేరు. అది ఒక్కరికే పరిమితమవుతుంది. నిజంగా నువ్వు ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తే జీవితాంతం తనను గుండెల్లో పెట్టుకొని చూసుకోగలిగితేనే ఆ ప్రేమ నిజమైనదిగా భావిస్తారు. ఇలా కాకుండా ప్రేమించింది ఒక అమ్మాయిని, పెళ్లి చేసుకునేది ఇంకో అమ్మాయిని అయితే దాన్ని ప్రేమ అనరు, మోసం అంటారు. కొందరు కామంతో కళ్ళు మూసుకొని స్త్రీలపై ఎన్నో అఘాయిత్యాలు చేస్తుంటారు. ఇలాంటి వారికి ప్రేమ అనే పదానికి అర్థమే తెలియదు. కామంతో చేసే ఘోరాలు కడతేరే వరకు వారికి అర్థం కావు. పురుషులకు కామం అనేది అంత మంచిది కాదు. అది మీ జీవితాన్ని కాటేసే వరకు వదిలిపెట్టదు. కాబట్టి కామాన్ని వదిలి ప్రేమతో జీవించడం నేర్చుకోండి. పరాయి స్త్రీలపై మీ కామాన్ని చూపించకుండా మీకు నిజమైన ప్రేమను అందించే అమ్మాయితో మీ భావాలను పంచుకోండి. అతి స్త్రీ వ్యామోహం, అతి పానీయ వ్యామోహాలు, అతి చెడు తిరుగుళ్ళు, అతివాగుడు ఇవన్నీ కూడా మగవారి జీవితానికి అంత మంచివి కాదు. కాబట్టి సమాజంలో మీ గౌరవాన్ని నిలబెట్టుకునేలా మీ ప్రవర్తన ఉండాలి. ప్రేమ అనేది ఒక్కరితో అంతమవుతుంది. కామం అనేది 10 మందికి మరియు లెక్కలేని వారికి సొంతమవుతుంది. కాబట్టి ప్రేమను కామాన్ని ఒకే కోణంలో ఎప్పుడూ చూడరాదు. అవి రెండూ కూడా వేరువేరుగా ప్రయాణిస్తుంటాయి. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల మా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదములు.